సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే నిజాయితీగా ముక్కు సూటిగా ఉండే యువకుడు హీరోయిన్ తో ప్రేమలో ఉంటాడు. నగరంలోని ఓ గూండా హీరోయిన్ పై మనసు పడతాడు. ఊరొదిలి వెళ్లిపోతున్న హీరోయిన్లపై గూండా మనుషులు దాడి చేసి తీవ్రంగా కొడతారు. హీరోయిన్ మరణిస్తుంది. కట్ చేస్తే హాస్పిటల్లో లేడీ డాక్టర్ హీరోకి కాస్మెటిక్ సర్జరీ చేసి బ్రతికిస్తుంది. హీరోకి వేరే రూపం వస్తుంది. హీరో గూండాని చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ కొత్త రూపంలోని హీరోపై విలన్ గ్యాంగ్ దాడి చేస్తుంది. కట్ చేస్తే హీరోకి వచ్చిన కొత్త రూపం గతంలో ఓ యువకుడిదని, పేద ప్రజలకు అండగా నిలిచే ఆ యువకుడిని విలన్ చంపారని తెలుస్తుంది. హీరో విలన్ ని అంతం చేయడంతో కథ ముగుస్తుంది. ఇది మ్యాటర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా పేరేమిటి? సుధీర్. ఎవడు సార్? ఎవడు? అద్భుతం. ఏం పనిచేస్తుంది ఇది? సో 20,000 రామ్ ప్రసాదా. దానికన్నా ముందు ఎవడో సినిమాలోని మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. పీక్స్ అంటే పీక్స్, పిచ్చి పీక్స్ మాట. మీ డిఫరెంట్ మోడలేషన్ చేశారు చెప్పు అంతే. సినిమాలోనే నువ్వు చూసా? ఓకే. సో 20,000 ఇప్పుడు ఎక్కడి నుంచి? ఎక్కడ తీసుకోవాలి ఆలోచిస్తున్నా. రష్మీనా? రష్మి దగ్గర తీసుకోనా? సీనునా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరి దగ్గర తీసుకోరు? మీ మాట ఏంటా? నేను కొంచెం సీను ఓవర్ చేశాడు కాబట్టి రా సీను తీసుకో. సార్ చెప్పారు కదా, సార్ చెప్తే ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకో. సార్ ఏది చెప్తే అది వింటా. అమ్మ నా ఇప్పుడు మళ్ళీ ఈ రూట్ లో వస్తున్నావా? ఓకే సీను సార్. బేసిక్ గా నీకు రామ్ ప్రసాద్ ఇష్టమా, సీను ఇష్టమా, రష్మి ఇష్టమా? ఇద్దరు ఇష్టం సార్ నాకు. మళ్ళీ నేనేం పాపం చేశాను? నువ్వు ప్రాణం, అది పక్కన పెట్టు. అబ్బా! ఓకే చెప్పు. ఎవరు తీసుకోను? వాళ్ళిద్దరు ఎవరు? రష్మికి అలాగే ఏం రాదు కాబట్టి మాకంటే కొంచెం అట్లీస్ట్ తెలుసు, మూవీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సీను దగ్గర 20,000. సార్ మీరు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఈ రోజు, ఎందుకు సాక్రిఫైస్ ఇవ్వు వస్తు 20 ఏంటి 40 ఇచ్చేయి. తీసుకో. అవి కాదు 1000 వద్దులే, 100 ఇవ్వు చాలు. మరీ ఎక్కువ ఇచ్చేస్తున్నావు. ఏం రాదు కాబట్టి నీ దగ్గర నువ్వే ఇవ్వు ప్రేమతో. కాకపోతే తీసుకున్నావు నీ దగ్గరే. ప్రేమతో ఇవ్వు. అమ్మాయి ప్రేమ ఎత్తుకున్నావు కదా, అదే ప్రేమ అనే అమ్మాయి కోసం ప్రేమ ఎత్తుకున్నాడు. ఇప్పుడు రాదురా ప్రేమ. సో సుధీర్ 9:20. క్వశ్చన్ నెంబర్ 2. Yes, sir. ఈ సినిమాలో లేడీ డాక్టర్ గా ఎవరు నటించారు? రామ్ ప్రసాద్. జయసూద్ గారు సార్. సహజ నటి. ఎస్ ఎస్. ఈ పంచాయతీ అర్థమైపోయింది. సో ఇప్పుడు నువ్వు 20,000 ఎక్కడి నుంచి? మేము ఎప్పుడు సమానంగా ఉందాం అనుకుంటున్నాం సార్. సుధీర్ దగ్గర తీసుకుంటాను నేను. సమానం ఎక్కడ ఉంటుందిరా? నీకు 20 పెరిగింది అప్పుడే. అవునా? అది సుధీర్ తీసుకుంటాను సార్. ఓకే. సో 20 వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమానం అయింది. ప్రాణానికి ప్రాణం. నేను నువ్వు నాదని తీసుకున్నావు కరెక్ట్ లేదు అయిపోద్ది. 9:20, 8:80, 9:09. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మొత్తం ఆ పోడియం ఇరక్కోడండి. రష్మి. సార్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. ఏంటి సార్ ఈజీ క్వశ్చన్ అడిగారు ఆ అమ్మాయిని? అంటే నేను సినిమాలో ఉన్నవి అడగాలి మరి. సరే టఫ్ అడుగుతానుండు. ఓకే. సో రష్మి ఇప్పుడు 20,000 ఎవరి దగ్గర తీసుకుంటావు? సుధీర్ దగ్గర తీసుకుంటా. ఆ దగ్గర ఎందుకు రష్మి తీసుకుంటే లెవెల్ అయితే కదా. మా ఇద్దరిది ఒకే ఊరు. దగ్గర తీసుకున్నానా? నేను నీ ప్రాణం కదా, 20 ఇవ్వు. అమ్మ ఎందుకే మా డాడీ వద్దన్నారు, అయినా సరే నేను వినను. రామప్రసాద్ తీసుకో. ఏ రేష్మిది నాది ఒకే ఊరు, అలా తీసుకుంటది. ఓకే ఓకే. నేను నీ ప్రాణం కదా. సో ఇప్పుడు కరెక్ట్ గా బ్యాలెన్స్ అయింది. 8:80, 9:20, 8:80, 9:20. అవును సార్, ఇద్దరు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రెడీ సార్, రెడీ రెడీ. ముందు టఫ్ అడుగుతున్నాడు అతను. ఈ సినిమాలో 3 హీరోయిన్లు, వాళ్ళ పేర్లేంటి? సీను. 3. శ్రీను. యా, దానికి అంత ఫీల్ అవ్వాలా? కాదు, శృతి హాసన్ అందులో చెప్పాడు. శృతి హాసన్ సార్, కాజల్ సార్, అమీ జాక్సన్. భలే చూసారా ఒక్క ఆన్సర్ నువ్వు? భలే చూస్తారు. అమీ జాక్సన్ తెలుసుగా. నాకు తెలుసు. అమీ జాక్సన్. చూసావా? భలే చూసారు సార్. ఒక్కడు భలే బ్యాక్ చూసారు. సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి సార్. నేను చూడలేదు సార్. లాస్ట్ టైం కూడా వాళ్ళే సపోర్ట్ చేశారు నీకు. శ్రీను. సో శృతి హాసన్, కాజల్, అమీ జాక్సన్. ఎమీ జాక్సన్. థ్యాంక్ యూ సార్. కమాన్ 20,000 ఇప్పుడు ఎక్కడి నుంచి? సుధీర్. ఓ పాపర్ ఆయన నేను తీసుకున్నావానా? మరి సార్ ఇది నేను ఎలా సపోర్ట్ చేశారు? అందరికీ చాలా ఇష్టం సుధీర్. ఎలా సపోర్ట్ చేశా? చెయ్యి సేమ్ యాజ్ ఇట్ ఇస్. అవునరా, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ఉంది కదా, వీళ్ళ దగ్గర తీసుకుంటే అరే జాన్ దే రే 20,000 రే దే దే రే तेरा फ्रेंड रे. ఫ్రెండ్ బోల్కే చేసుకో. ఇప్పుడు ప్రేమ కదా సార్. మళ్ళీ ఈసారి ఫుల్ ముద్ర పడిపోవాలి మనకి. ఇంకా ఇక గట్టిగా.
ఏయ్, ఏయ్. జబర్దస్త్ కాదు అది రే వావ్. ఓకే సుధీర్ తగ్గిపోయి 8:60కి వచ్చేసావు సుధీర్. రష్మి 9:20, రామ్ ప్రసాద్ 9:20, సీను 9. నువ్వు 20 లాక్కోవాలి లాస్ట్కి. ఏం చేస్తాను సార్, నా మీదే పగబట్టారు అందరూ. పర్లేదు సరే. సుధీర్, ప్రాణం ఉంటే చాలు. రెడీగా పట్టుకోండి. నడి పట్టు. పట్టుకున్నా సార్. పట్టుకున్నా సార్, అదే బసరయ్యా. అసలే పట్టుకున్నాను సార్. ఈ సినిమాలో ధర్మాగా ఎవరు నటించారు? ఏయ్, ఏయ్. సార్ ఈసారి నాకేమండి సార్ ఛాన్స్ ప్లీజ్ సార్. నేను ఇచ్చేయలేను. నాది ఎల్లట్లేదు. సార్ ఏయ్, సార్, నాది ఏయ్. ఎల్లట్లేదు. సార్ ప్లీజ్ సార్. నాది ఎల్లట్లేదు. సుధీర్ ఆ! సాయి కుమార్ గారు ఇప్పుడు 20 అక్కడి నుంచి. ఇప్పుడు రష్మి అర్రే బాయ్. ప్రాణం కదా అంటే అందుకే నీ దగ్గర నుంచి. సరే డిసైడ్ చేసుకో. లేదు సార్ రష్మి, నేను తీసుకో మరి. 20 గురించి కాదు, 20 తర్వాత మీరు ఏదో చెప్తారు కదా దానికోసం. ఓ కౌగులించుకోరా. 20 ఇచ్చి లేదు ప్రాణం కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, అప్పుడు మనం పంచుకుందాం. డబ్బులు కాదు మొత్తం తీసుకో, నాకు డబ్బులు కాదు. ఫస్ట్ ఇవ్వు. కౌగిలించుకోమన్నారు కదా, ఒక ఆవుని తీసుకురా మనకి సార్. అయిపోయింది. సరే రష్మి అబ్బా, నేను ఫ్రీగా హగ్ ఇచ్చేస్తా, టెన్షన్ పడుకు, డబ్బులు అక్కడి తీసుకో. సుధీర్కి హగ్ ఇస్తా ఫ్రీగా. బాగుంది. ఇగో డబ్బులు అక్కడ నీ ఇష్టం, ఎక్కడ నా దగ్గర నుంచి కాదు, నేనైతే హగ్ ఇస్తా. షూరా? నీకు కాదు, సుధీర్కి ఇస్తా. డబ్బులు ఎత్తానన్నా. Promise? ఎవరికి కావాలి? ప్రామిస్. ప్రామిస్ సార్. అయితే రామ్ ప్రసాద్ గారు సార్. రేష్మి మొత్తం డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఒక ఇచ్చిపోయి. ఇప్పుడు ఓన్లీ డీల్ విత్ సుధీరే. అంతే 20 ఇచ్చారా? సార్ ఈ ఏమన్నా సార్ మేము చెప్పండి సార్ అలాంటప్పుడు. ఏమంటారు? వీడికి సాయి దర్శనం కావాలి అలాంటప్పుడు. ఏయ్, నాకెందురా? ఒక హక్కు ఫ్రెండ్ మోసం చేస్తాను నువ్వు. ఆశ ఉంది 20 కదా ఇవ్వమని, నా దగ్గర తీసుకుని నాకు ఇచ్చే. ఒక అమ్మాయి కెన్ చేంజ్ ద లైఫ్. ఒక అమ్మాయి కెన్ చేంజ్ ద ఫ్రెండ్షిప్. అబ్బా. వన్ హగ్. మా అండర్స్టాండింగ్ వేరేలే గానీ. 20 ఇచ్చి నాకు కూడా హక్కు ఇచ్చి పని. సరే 20. మరి లైట్స్ ఆఫ్. ఎస్ ఏంటి నువ్వు కూడా 20 ఇచ్చాడు. రేష్మి రేష్మి హక్ చేసుకుంది కదా అందుకే. సో ఫైనల్ గా నువ్వే లీడ్ లో ఉన్నావు. ఓ నువ్వు నీకు రే ఆ 20 నాకు వచ్చి నీ నీళ్ళు ఉండేవంటరా. ఇచ్చేసింది స్టేట్మెంట్, ఇంక నువ్వు అంతే. ఏ అమ్మాయి కెన్ చేంజ్ ఎనీథింగ్ అంత. ఓకే, ఆల్ ఫన్, ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. పట్టుకో 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 పట్టుకో. సో లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. పట్టుకో 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 పట్టుకో. అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో. జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో. ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో. ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. ఆమెనే పట్టుకో, కేకులో పెట్టుకో. జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో. పసుపు మార్చినే కొట్టుకో కొట్టుకో. మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో. గుర్తుమెందుకో ముట్టుకో ముట్టుకో. మెత్తగా మత్తుగా హత్తుకో హత్తుకో. కాయ్ తక్కి చిక్కు తక్కి చిక్కు డుర్రా. కాయ్ తక్కి చిక్కు తక్కి చిక్కు. సుధీర్ సార్. రెడీయా? రెడీ సార్. రెడీ సార్. వచ్చేయండి ఇద్దరు. కమ్ ఆన్ సుధీర్. ఆ మాకు అవునా? ఎంకరేజ్. అప్పుడేనా? ఒక ఇప్పుడు నిమిషం. కాదు, ఆ, బాల్స్. ఓ బాల్స్ కమాన్ అనగానే రమ్మని. ఒక నిమిషం సార్. అటువైపు ఇటువైపు అంతే అరే ఇదిగో అంతే. నీ ఏరియాకి నేను రాను, నా ఏరియాకి నువ్వు రావద్దు. అంతే. వచ్చాడు సాయి కుమార్ మీ కంప్లీట్ చేయాలి. టార్గెట్ ఏంటి? 1,33,000. కాదు సార్, ఆ. హగ్ ఆ? ఏదైనా చేస్తాను. రామ్ ప్రసాద్ టార్గెట్ వేరే ఉంది సార్ స్కోర్. వీడికి సార్. రామ్ టార్గెట్ వేరే ఉంది ఇక్కడ. రామ్ ప్రసాద్ స్కోర్ ద లీస్ట్ ఉండాలి. ఓకే, అదే దాని తర్వాత నువ్వు నీ స్కోర్ సాక్రిఫైస్ చేయి. ఓకే, అంటే తను ఏంటుంటుందంటే రష్మి కంటే రామ్ ప్రసాద్ దాటకూడదు. అలా వాడు పట్టుకునేది వాడు పట్టుకుంటాడు, అది నేను చేయలేను కదా. అది నువ్వు ఇంకా వాడికన్నా ఎక్కువ పట్టుకోవాలి. Hug, వాడికన్నా ఎక్కువ పట్టుకుంటా hug, లేదు. hug. సిద్ధు
బాల్స్ పక్కన పెట్టు. నీ టార్గెట్ ఏంటి? ఆ, అది దాన్ని ఏం చేస్తా? Ready. రెడీ. దానికోసం బాగా బాల్స్ అరే, పెట్టుకోవాలి. ఎంకరేజ్ చేయరా నన్ను. ఓకే రాబా, నేను- రెడీ. ఓకే డన్. చెప్పు జబర్దస్త్. ready, sir? మ్యూజిక్ పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తుమెందుకో ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో వత్తుకో కాయ్ తక్కి చిక్కు తక్కి చిక్కు టుర్రా కాయ్ తక్కి చిక్కు తక్కి చిక్కు ఇప్పుడు ఇంతేనా? తెలిసిందా తొయ్యడం అంటే ఏంటో? ఇప్పుడు తెలిసిందా? ఎవరి అమ్మ నాకే నువ్వే ఎక్కువ పట్టుకున్నావు కదరా. ఎల్లో మీరు ఒప్పుకున్నారా? ఇక్కడ చూడు. అవి ఎక్కువ ఉన్నాయి. ఆ, నేను ఓన్లీ ఎల్లో 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 అన్నమాట. కొంచెం సీరియస్ గా ఆడడానికి ప్రయత్నిద్దాం. సీరియస్ సార్. సీరియస్. సీరియస్. ఓకే సీరియస్. అగ్ని. లెట్స్ స్టార్ట్. లక 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 లక. టైక్వాండో ఏ దేశపు మార్షల్ ఆర్ట్? జపాన్ సార్. జపాన్. రాంగ్ ఆన్సర్. మహాభారత ప్రకారం శంతను చక్రవర్తికి ఇద్దరు భార్యలు. ఒకరు సత్యవతి, మరొకరెవరు? క్లూ ఇవ్వగలరా సార్? ఆ? పాస్ట్ ప్రాణి, పాస్ పాస్ట్. పాస్. గవర్నర్ అధికార నివాసాన్ని రాజ్ భవన్ అంటారు. అయితే రెండు రాజ్ భవన్లు ఉన్న ఒకే ఒక్క నగరం ఏది? పాస్ట్ చెప్పు. పాస్ సార్. కాసేపు పాస్. టైక్వాండో జపాన్ కాదు, దక్షిణ కొరియా, ఓ. సౌత్ కొరియా. అది కొరియన్ భాషల్లో టై అంటే కిక్, కిక్ మంచి టై ఇచ్చే గేమ్ షో అన్నమాట. మంచి టై అంటే కిక్కు, క్వామ్ అంటే పంచ్, డో అంటే మార్గం. సో దట్ ఈస్ టైక్వాండో. గంగాదేవి, ఆ శంతను చక్రవర్తికి ఇద్దరు భార్యలు, ఒకరు సత్యవతి, ఇంకోరు గంగాదేవి. సో శంతనునికి గంగకు పుట్టిన బిడ్డే భీష్ముడు. భీష్ముడు. ఓకే. సో చండీగఢ్ ఆ రెండు రాజ్భవన్లు ఉన్న ప్లేస్. Okay. సో చండీగఢ్లో లైక్ చండీగఢ్ పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని. సో అందుకని ఇక్కడ రెండు రాష్ట్రాల గవర్నర్ అధికార నివాసాలు ఉన్నాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రెడీ రష్మి? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. భూమి మీద నివసించే క్షీరదాలలో అతి పెద్ద కళ్ళు ఉన్న జంతువు ఏది? మినీ డైనోసార్ లా ఉంటాడు, పెద్ద లిజర్డ్. పేరు గుర్తు రావట్లేదు. గాడ్జిల్లానా? కాదు కాదు. టైమ్ అప్. బొబ్బిలి పులి అని ఆంధ్ర చరిత్రలో ఎవరిని పిలిచేవారు? ఎన్టీఆర్ గారు. ఎస్, బొబ్బిలి పులి ఎన్టీఆర్ గారే గాని అది సినిమాలో, చరిత్రలో బొబ్బిలి పులి ఆంధ్రాలో. కష్టమేలే. టైమ్ అప్. ఈ మధ్య ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ వెళ్ళింది. గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళడం వల్ల ఒక కాంట్రవర్షియల్ క్రికెటర్ అయ్యాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఎవరది? ఆ వివాదాస్పదమైన ఆ ఇండియన్ క్రికెటర్ ఎవరు? బికాస్ ఆఫ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. యువరాజ్. అనుష్క బాయ్ ఫ్రెండా? ఏ చెప్పదు. సెవాగ్. సూపర్ సూపర్. మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్. టైమ్ అప్. సో ఎలిఫెంట్ అన్నారు కానీ ఏదో కానీ గుర్రం, హార్స్. సౌండ్ సో హార్స్ పరిమాణం మిగతా జంతువులకు చాలా పెద్దదిగా ఉంటుంది కంపేర్ టు అదర్ మ్యామల్స్. ఓకే, బొబ్బిలి పులి ఎనీ ఐడియా? తాండ్ర బాబారెడ్డి సార్. Yes. కోఆపరేట్ సార్. ఎస్. తాండ్ర పాపారాయుడు. Yes. ఇది కూడా సినిమా వచ్చింది, తాండ్ర అవును సార్. పాపారాయుడు కూడా. సో ఇది ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో దగ్గర మన వైజాగ్ ఏరియానే. ఆ విజయనగర రాజు విజయరామరాజు చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినప్పుడు బొబ్బిలి కోట విదేశీయులు పాలవకూడదని యుద్ధం చేసి ప్రాణాలొడ్డిన వీరుడు. సో విజయనగరం దగ్గర దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ బొబ్బిలి. ఆన్ ద వే టు మనం బరంపురం వెళ్తూ ఉంటే బొబ్బిలి. దారిలో ఎస్ సార్. సో వెరీ ఎక్సలెంట్ ఒక క్యారెక్టర్, వెరీ పవర్ఫుల్. సో తాండ్ర పాపారాయుడు అండ్ లైక్ యూ సెడ్ రామారావు గారు సూపర్ హిట్ ఫిలిం బొబ్బిలి పులి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. బొబ్బిలి పులి బ్యూటిఫుల్ సాంగ్.
ఓకే సుధీర్ రెడీమా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్. మహాత్మా గాంధీ, కస్తూరిబాయి గాంధీ ఆ దంపతులకు ఎంతమంది పుత్రులు? పాస్ సార్. రావణుడి ముత్తాత ఎవరు? ఏ సార్ ఇది మరి సార్ సూపర్ సార్. రావణుడే అరే, సరిగ్గా రే. తెలియదు నాకు. తాత మీరు రావణుడు ముత్తాత. ముత్తాత డాడీ కూడా కదా రావణుడు ముత్తాత అంటే ఏం చెప్తారు సార్? ముత్తాత అంటే నిజంగా క్వశ్చన్ ముత్తాత. ఉందా లేదా సార్? మీకు తెలుసుకోవాలి, ఉంది ఇక్కడ. ఏంటి? తెలుసా? నాకు తెలియదు. టైమ్ అప్. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద గుడ్డు ఆస్ట్రిచ్ గుడ్డు అని మనకు తెలుసు. అవును. అంటే మీరు చెప్పారు కూడా తెలిసింది ఇప్పుడు. నేను ప్రపంచం అతిపెద్ద గుడ్డ అంటే డైనోసార్ అనుకున్నా, మీరు ఆశ్చర్యంగా ఓ, అయితే ఈ గుడ్డు కోడి గుడ్డు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? అసలు ఆస్ట్రిచ్ గుడ్డు ఆస్ట్రిచ్ ఎంత ఉంటుంది? నువ్వేమన్నా టైమ్ అప్. గుడ్డి వామ్మో సార్. ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత పెద్దది ఉంటాయి ఇప్పుడు చూసావా? ఎంత ఉంటుంది ఆ బా? గుడ్లీలు కూడా చూడండి నేనేం పిచ్చా నీకన్నా మెంటలా ఎలా సార్? ఒక 20 వేసుకో బే. 100 వేసుకో. ఎవరిని వేసుకోవాలి? 100 వేసుకో, 10 వేసుకో అంటారు. వేసుకొని ఏం వేసుకోవాలి సార్? 10 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్. 100 ఉంటుంది. సారీ, రాంగ్ ఆన్సర్. మహాత్మా గాంధీ కస్తూరిబాయి దంపతులకు నలుగురు కూడా అప్పా అనుకున్నా Seven సార్. చెప్పావు, అదే మళ్ళీ mistake ఎందుకో అయ్యావు. 7 అని చెప్పారు, మన నెంబర్ వచ్చింది. సో హరిలాల్, మణిలాల్, రామ్దాస్, దేవదాస్ 4 నలుగురు. మర్చిపోయా. ఓకే. సో రావణుడి ముత్తాత, సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. యా. ఓ సో బ్రహ్మ. రావణుడి తండ్రి విశ్రవసువు, తాత పులస్త్యుడు, ముత్తాత బ్రహ్మ. అందుకే రావణాసురుని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. ఎస్ సార్. రావణ బ్రహ్మ. yes. తెలియదు సార్. రావణ బ్రహ్మ అంటారు. అండ్ ఫైనల్ గా దగ్గర 10 అన్నావు. యాక్చువల్గా ఈ గుడ్డు బరువు దాదాపు 3 కిలోల వరకు ఉంటుంది. కోడి గుడ్డు కన్నా 24 రెట్లు పెద్దది. 24. 24. సో ఆస్ట్రిచ్ గుడ్డు. ఓకే, మూడు చెప్తే గెలుస్తావు. రెడీ సార్. ఓకే ప్రస్తుతానికి ఇక్కడ లైటింగ్ బాగుంది, అందుకే నాకు ఈ పొజిషన్ ఇచ్చారు. రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్. ఇప్పుడు మన డ్రెస్సుల్లో జిప్ అనేది కామన్, ఎస్ సార్. కానీ ఈ జిప్పు విధానాన్ని మొదట్లో ఏ వస్తువుకు వాడేవారు? వస్తువుకు వాడారు సార్, మనుషులకు కాకుండా. వస్తువుకి. మనిషికి ఎలా వాడతారు ఇప్పుడన్నా? అదే మనం వేసుకుంటారు. హ్యాండ్కి వాడతారు కానీ చిన్న క్లూ లాంటిది ఏమైనా కొంచెం దగ్గర ఇస్తే నేను. ఏ డైరెక్ట్ చెప్పా. ఆ వస్తువు మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం బాగా. మంచి క్లూ ఇస్తాను నీకు. ఓకే సార్. గిడియన్ సన్ బ్యాక్ అనే స్వీడన్ ఇంజనీర్ దీన్ని కనుక్కున్నాడు. ఇందాక What బాగుంది a clue, sir. What a clue. అదే Wow. బాగుంది సార్. నాకు తెలిసి బ్యాగ్ కనుక్కున్నారు సార్. సారీ. 30 రకాలుగా కూయగలిగే అరుదైన జీవి ఏది? పాస్ సార్. ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. క్రికెట్ లో సార్ మూడో వికెట్ ఇప్పుడు పోతుంది ఇది. బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ 18 బాల్స్ కి 18 బాల్ క్యాలిక్యులేటర్ ఉంది సార్. నెక్స్ట్ 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ ఎంత? పాస్ చెప్పే పాస్. ఏయ్ సుధీర్ రెడ్రా. వదిలేరా అని చెప్తున్నాడు. నాకు తెలియదు. 18కి 100 సార్. స్ట్రైక్ రేట్ 100 సార్. 100 సార్. ఫుల్ టు ఫుల్ ఉన్నప్పుడు స్ట్రైక్ రేట్ 100 ఉంటుంది సార్. కంటిన్యూ ఉన్నప్పుడు ఒక యాస్టేజ్ 18 బాల్ 18 అనుకుంటాడు 100 ఉంటుంది సార్ స్ట్రైక్ రేట్. వెనకాల నుంచి హెల్ప్ లేదు వస్తుంది. నిజం యాస్టేజ్ స్ట్రైక్ రేట్ Strike rate correct రా? 100 ఉంటుంది సార్. ఎందుకంటే ఒక బాల్ రన్ మిస్ చేయలేదు, బాల్ మిస్ చేయలేదు, కష్టం యాస్టేజ్ అలా ఉన్నప్పుడు 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ ఎంత? 100 ఉంటుంది సార్. 1800 కూడా ఉండొచ్చు కదా. 180 ఉండొచ్చు సార్ యాక్చువల్లీ. ఈ జిప్పుని ఫస్ట్ బూట్లను బిగించేందుకు, షూస్. సో లేసులు తాళ్లకు బదులుగా కాలి కమరేలా ఉండడం కోసం ఈ జిప్పులని షూస్ కు వాడారు. ఎప్పుడు సో చెప్పాను, మనం ప్రస్తుతం వాడే మనం వస్తువు వాడుతున్న జిప్పును ఆ గిడియన్ సన్ బ్యాక్ అనే ఆ స్వీడన్ ఇంజనీర్ కనుగొన్నాడు. సో ఫస్ట్ షూస్ కు వాడతారు. దుశాసనుడు. అండ్ 30 రకాలుగా కూయగలిగే అరుదైన జీవి కోడి. కూడా ఏంటంటే కొక్కరుకోని మాత్రమే మనకు తెలిసిన కోడి కూత పలు సమయాల్లో సుమారు 30 రకాలుగా కూస్తుందట. ఉదయాన్నే లేస్తే ఒకలా కూస్తుంది, పిల్లల్ని మేతకు పిలుస్తూ ఒకలా పిలుస్తుంది, శత్రుపక్షులు లేదా జంతువులు వచ్చినప్పుడు మగ కోడిని అప్రమత్తం చేయడానికి మరోలా, అలా సందర్భాన్ని బట్టి కోడి 30 రకాలుగా కూస్తుంది. సో ఇప్పుడు రష్మి 3:29, సుధీర్ 3:37. ఇది కరెక్ట్ ఆన్సరా కాదా? సో సీను 3:83. కరెక్ట్ ఆన్సర్ అయితే నువ్వు గెలిచావు, కాకపోతే ఆయన గెలిచాడు. యు ఆర్ 100% రైట్. యు ఆర్ ద విన్నర్. సీను జస్ట్ ఒక క్వశ్చన్తో నువ్వు 3:83. అండ్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ విన్నర్ 4,23,000తో మన